అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 11వ విడతలో భాగంగా దాదాపు 1800 లబ్ధిదారులకు 20 లక్షల రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు మా కాన్స్టిట్యున్సీకి అనంతపురం అర్బన్ కాన్స్టిట్యున్సీకి ₹1 కోటి పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు ఎక్కువ, దాదాపు ముస్లిం మైనారిటీలకి 50% మేము ఇచ్చిన దీంట్లో 50% పైగా సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఏదైతే లబ్ధి ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతోంది. ముఖ్యంగా పెన్షన్స్ అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, ఇవి కాకోకుండా అనేకమైనటువంటి హౌసింగ్ గత ప్రభుత్వంలో ఎక్కడే గానీ ఒక చిన్న హౌస్ ఇచ్చిన దాఖలాలు లేవు. మొత్తం కట్టిస్తామని చెప్పేసి మధ్యలో టెండర్లు వేసి డబ్బులు వాడుకొని మొత్తం మధ్యలో వదిలేసేయడం జరిగింది. అవి మళ్ళా ఇప్పుడు బడ్జెట్ లో పెట్టడం జరిగింది. దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే 10,000 పైగా ఇల్లు ఇస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో టిడ్కో హౌసెస్ దాదాపు 3,000 హౌసెస్ అర్బన్ కి సంబంధించి ఉన్నాయి. ఎక్కడే కానీ ఒక హౌస్ కట్టించిన దాఖలాలు కేవలం పెయింట్లు మాత్రమే వేసి బిల్లులు చేసుకున్నారు. 2014-19లో ఏవైతే కన్స్ట్రక్షన్ చేసి పెట్టామో అలాగే ఉండిపోయినాయి ఇప్పుడు. కానీ మళ్ళీ మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలు పెట్టడం జరిగింది. తొందరలోనే ఆ టిడ్కో హౌసెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో నిన్న రామగిరి మండలంలో ఒక క్షణికావేశంలో జరిగిన దాని ఏదో రాజకీయ హత్యగా చిత్రీకరించి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు. ముందుగా జగన్మోహన్ రెడ్డికి మేము తెలియజేయడం ఒకటే, గత ప్రభుత్వంలో మా కార్యకర్తలను చంపారు. ఆ రోజు ఎప్పుడైనా మీరు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో పరామర్శించారా? అలాగే ముఖ్యంగా మీ బాబాయిని గొడ్డలు వేటని చెప్పేసి చంపించి ఆత్మహత్యగా చిత్రీకరించినది వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ముందు మీ బాబాయికి న్యాయం చేసి, మీ అక్కకి న్యాయం చేసి, మీ అమ్మకి న్యాయం చేసి, మీ చెల్లెలకు న్యాయం చేసి మా అనంతపురికి వచ్చి ఈ పరామర్శించే రమ్మని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఫస్ట్ మీ ఇంట్లోనే న్యాయం చేయలేకపోతే నువ్వు బయట ప్రజలకు ఏం న్యాయం చేస్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. రేపు ఏదైతే ఇక్కడ పాపిరెడ్డిపల్లికి వస్తున్నాడో మా మాజీ మంత్రి గారు సునీత గారు కానీ క్లియర్ గా చెప్తున్నారు, మా నాయకులకి కార్యకర్తల ఆకాంక్ష ఒకటే, రానియకూడదు అనుకుంటే రప్పి, కానీ ఆ సంస్కృతి మాది కాదు. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సంస్కృతి మాకు ఇవ్వలేదని చెప్పేసి మేము కంఠాబద్ధంగా చెప్తూ, నువ్వు వచ్చి పరామర్శించుకో. పరామర్శించే ముందు నీ కార్యకర్తలు మొన్ననే ఈ మధ్య కాలంలో మీ నాయకులు ఒక తోపుదర్తి మహేశ్వర్ రెడ్డిని చంపి రైల్వే ట్రాక్ మీద వచ్చారు. ఆ రోజు సొంత కార్యకర్తలు చనిపోతే, మహేశ్వర్ రెడ్డి అనే కార్యకర్త చనిపోతే ఆ రోజు ఎందుకు పరామర్శించి రాలేదు నువ్వు? ఈరోజు కేవలం రాజకీయ హత్యగా చిత్రీకరించి దీన్ని బీసీలని చెప్పేసి కులాల కంటగట్టి నువ్వు పరామర్శించే వస్తున్నావు అని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముందు ఎవరైతే గత ప్రభుత్వంలో ఎన్నో హత్యలు గావించబడ్డాయి అనంతపురంలో, వాటి అన్నిటికీ సమాధానం చెప్పి నువ్వు పరామర్శించి రమ్మని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది.